వస్తువులు ఆభరణాలు అంటే ఆదివాసులు ఉన్నటువంటి మహిళలు వాడినటువంటి వస్తువులు ఆదివాసీ జ్యువెలరీ అన్నట్టు. అది ఇప్పుడు ఉన్నట్టు వాళ్ళ వేషధారణ మహిళలు అనేది ఆదివాసుల మహిళలు వేషధారణ వాళ్ళకు కడియాలు కానీ వడ్డానం కానీ ఇటు గాజులు కానీ ఇవి వీళ్ళు వాడినటువంటి వస్తువులు అన్నట్టు. ఇలా కాలకడియాలు వడ్డానము అందలు పవిత్ర అందలు కాళ్ళకు చేతులు పెట్టుకున్నాడు దండకడియాలు ఇవన్నీ మొత్తము వాళ్ళ వేషధారణ సంబంధించిన ఏమో మనకు అప్పుడున్నటువంటి వాళ్ళు ఏం చేస్తుంటే టంక్ పెట్టలో దాచిపెట్టుకున్నాడు. బీరువాలు కబోర్డ్స్ ఉన్నాయి. అప్పుడు ఏంటంటే వెదురుతో తయారు చేసిన కట్టతో తయారు చేసుకొని తాళం పెట్టుకున్నాడు. ఇది కట్టెతో ఉండేది. ఇరుపాని చెక్క బిట్టలు సామాన్లు ఇవన్నీ మొత్తం ఇవి యూజ్ చేస్తారండి. ఇవి మనకు అడవి నుండి సేకరించినటువంటి సీడ్స్ విత్తనాలు అంటే ఒక డిఫరెంట్ టైప్స్ చాలా ఉంటాయి అన్నట్టు సీడ్స్లో. ఇక ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్లో కొన్ని పెట్టాము ఇక్కడ, ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు సంబంధించిన విత్తనాలు సంబంధించి. ఇప్ప గింజలు నేను ఇంతకుముందు చెప్పాను. ఇప్ప గింజలు ఇక తర్వాత పూసు గింజలు అంటే పూసు పనులు తెలుసా అండి? తిన్నారా? చాలా మంచిగా తీయ ఉంటాయి, పుల్లగా ఉంటాయి, రెండు రకాలు ఉంటాయి. దాని గింజలు ఉంటాయి. దాని గంప పండ్లు అంటారు అదేనా? ఇది కాదు పూసు గింజలు అంటారు. పూసు గింజలు దుస్సవేర్లు. నేను దుస్సవడ్లు అని చెప్పాను కదా అక్కడ. ఇట్లా తీస్తే ఈ వడ్లు వస్తాయి, తీసిన వడ్లు దుస్సవడ్లు అంటారు. ఈ గింజలు పప్పు గింజలు బొబ్బర్లు పెసర్లు నల్లగడ్డలు. ఈ నల్లగడ్డలు అనేది ఏంటంటే అడవిలోనే సేకరిస్తాయండి. అడవిలో అవి నల్లగడ్డలు తినడంతో మనకున్నటువంటి రోగాలన్నీ రాకుండా జ్వరం కానీ జలుబు కానీ రాకుంటారు. అది ఎలా అంటే ఉడకబెట్టుకుంటారంట. ఈ పైన ఉన్న ఇష్టమా అంత మొత్తము ఉడకబెట్టిన తర్వాత తూలం తీసుకున్న తర్వాత తిన్నావు అనుకో నీకు ఒక 3-5-6 సంవత్సరాల దాకా జ్వరమే రాదు. అది అంత ఆయుర్వేదిక్ మెడిసిన్ సంబంధించినది నల్లగడ్డలు. ఇప్పుడు నల్లగడ్డలు మీకు ఒక ఉదాహరణకు కరోనా టైంలో ఈ గడ్డలు తిన్నోళ్ళు ఈ ప్రాంతాల్లో ఎక్కువ తిన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కువ తిన్నారు నల్లగడ్డలు. వాటితో చాలా తక్కువ కరోనా తక్కువ. అంటే దానికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అడవిలోనే దొరుకుతుంది. అడవిలో మనకు మట్టిలో దొరుకుతుంది. ఒక చెట్టు కదా, చెట్టు రూపాయలు తీసుకొచ్చాను. ఈ గడ్డలు తినతోటి కరోనా టైంలో చాలా ఎనర్జీగా ఇచ్చింది అన్నట్టు ఈ జీడి గింజలు. ఈ జీడి గింజలు కూడా దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. ఒకవేళ దెబ్బ తగిలినా కానీ నొప్పి తగిలినా కానీ ఇదే వైద్యంలాగా చేయించారు. అప్పుడు ఏం చేస్తారంటే ఏమైనా దెబ్బ తగిలినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక మామూలు గ్రామంలో కానీ ఆదివాసుల వాళ్ళు హాస్పిటల్ పోకపోయింది. ఈ జీడి గింజలతోటి వేడి చేసుకొని అద్దుకొని పెట్టారు.